గుడ్ మార్నింగ్. వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా ఇవాల్టి దినపత్రికల్లో ప్రధాన అంశాల్లో కూడినటువంటి సమస్యల్లో ఒక సమస్య తీసుకొని ఆ వార్తపైన కూడా చర్చిద్దాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా దాదాపు 67 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీళ్ళ ఒక అద్భుతమైనటువంటి ఒక ప్యాకేజ్ 23 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలకందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగార్థంగా ఉండేటువంటి 23 లక్షల కోట్ల ప్యాకేజీని విడుదల చేశారు. సో దీనిపైన చాలామందికి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. నాకు నేరుగా డబ్బు రాలేదని, నాకు కొంతే వచ్చిందని, కొన్ని సెక్టార్స్కి రాలేదని, సో కొన్నిట్లో మినహాయింపులు సరిగా ఇవ్వలేదనేటువంటి పలు రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలను కానీ అనుమానాలను కానీ సందేహాలను కానీ నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు ఇవాళ ప్రముఖ ఆడిటర్ చైతన్య గారు కూడా మన స్టూడియోకి వచ్చారు. వారికి కూడా ఆహ్వానం పలుకుతూ డిస్కషన్ని స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ చైతన్య గారు. ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ 23 లక్షల కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి ఒక ప్యాకేజీని రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అది డైరెక్ట్గా సంపన్నులకు ఎంత పోతుంది, మిడిల్ మ్యాన్కి ఎంత పోతుంది, పూరెస్ట్ ద పూర్ ఎంత పోతుంది, అసలు ఆ క్లాసిఫికేషన్స్ ఎట్లా కొద్దిగా ఏమైనా వివరంగా చెప్పగలరా? ఖచ్చితంగా సార్. మనందరికీ తెలుసు, ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత నుంచి మీరు అన్నట్టు 67 రోజులు లాక్డౌన్లో ఉండగా చాలామందికి వాళ్ళ ఉపాధి కోల్పోవడం జరిగింది. అలాంటి ఉపాధిని వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయడానికి కోసమని వివిధ రకాలైన ప్యాకేజీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యాకేజీల యొక్క పేరు ఆత్మనిర్భర్ భారత్గా రూపొందించి ఈ ప్యాకేజీ 20,97,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం ప్రజలకు అందించడానికి తయారు చేసిన ప్యాకేజ్ ఇది. ఈ ప్యాకేజీని మీ అందరికీ తెలిసినట్టు 5 రోజుల్లో అనౌన్స్ చేయడం జరిగింది. 13 మే నుంచి 13, 14, 15, 16, 17 తారీఖులు 5 రోజుల్లో వివిధ ఇన్స్టాల్మెంట్లలో మొత్తం ప్యాకేజీని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజీని మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక డైరెక్ట్గా ప్రజల అకౌంట్లోకి ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇచ్చిన అమౌంట్ చాలా స్వల్పం. కండిషన్స్తో ఇతర వ్యక్తులకు అకౌంట్లో పడిన అమౌంట్ అది కూడా స్వల్పం. లోన్ల రూపంలో వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్ల రూపంలో డబ్బు ప్రజలకు పంపిణీ చేసిన విధానం అత్యధికం. మొత్తం లోన్ల రూపాయన ఇచ్చారే తప్ప ఏది డైరెక్ట్గా అకౌంట్లోకి ఇచ్చింది లేదు. కాకపోతే ఈ మొత్తం ప్యాకేజీలో 2-3 అంశాలలో ప్రజల ఆరోగ్యరీత్యా, ప్రజల జీవనాభివృద్ధి రీత్యా వాళ్ళు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసే క్రమంలో అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అది నిజంగా హర్షణీయ అంశం. అది తప్ప ప్రజలకు డబ్బు రూపేణ వచ్చిన అమౌంట్ అధికం, లోన్ల రూపంలో వచ్చిన అమౌంట్ అధికం. డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో పడిన అమౌంట్ చాలా స్వల్పమనే చెప్పాలి. ఈ మొత్తం ప్యాకేజ్ 5 పార్ట్లుగా విభజించి ఇచ్చారు. ఒక్కొక్క పార్ట్ని ఇవాళ మనం విశ్లేషిద్దాం. ఏమేమి ఇచ్చారు, ఎలా జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. మొదటి రోజు అంటే 13వ తారీఖున అనౌన్స్ చేసిన రోజున 5,94,000 రూపాయల వర్త్ ప్యాకేజీని ఇవ్వడం జరిగింది. ఈ 5,94,000 రూపాయలలో అత్యధికం ఏంటంటే కనుక 3 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ టు బిజినెస్. మొదటి రోజు అంటే 13వ తారీఖున రిలీజ్ చేసిన ప్యాకేజు కేవలం వ్యాపారస్తులకు, వర్తకులకు మాత్రమే, సాధారణ మనుషులకు, సాధారణ వ్యక్తులకు ఈ ప్యాకేజీలో ఎటువంటి అమౌంట్ కానీ ఎటువంటి డబ్బుని కానీ కేటాయించినట్టు మనకు కనపడట్లేదు. మొదటి రోజు ఇచ్చిన దాంట్లో బిజినెస్ వాళ్ళకి సంబంధించి కేవలం ఈ 5,94,000 కోట్ల రూపాయల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ లోన్గా ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఈ లోన్ ఇచ్చే అధికారం బ్యాంకులకు ఉంటుంది. కాకపోతే 4 కండిషన్స్తో ఈ లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కండిషన్స్ ఏంటి అని మనం గమనిస్తే కనుక 29 ఫిబ్రవరి 2020 రోజున ఎంతైతే వాళ్ళకు అప్పు ఉన్నదో బ్యాంకులో, ఆ అప్పులో 25% ఎలాంటి కండిషన్ లేకుండా, ఎలాంటి కొల్లాటరల్ లేకుండా, ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జ్ తీసుకోకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ 25%ని కూడా ఎప్పుడు ఇస్తారు అంటే వాళ్ళ టోటల్ లోన్ అమౌంట్ 25 కోట్లు,
వాళ్ళ టర్నోవర్ 100 కోట్లు లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. అంటే పెద్ద వ్యాపారస్తులకు, పెద్ద కంపెనీలకు ఇవ్వడం కాకుండా 25 కోట్ల టర్నోవర్లో 25 కోట్ల లోన్ లోపల ఉండి 100 కోట్ల టర్నోవర్ లోపల ఉన్న సంస్థలన్నిటికి కూడా ఈ 20% ఎక్స్ట్రా ఫండింగ్, వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వర్కింగ్ క్యాపిటల్గానే ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ 67 రోజుల్లో కొత్త బిల్డింగులో, కొత్త అసెట్లో కొనేదే ఉండదు. జీతాలు ఇచ్చుకోవడానికి, ఉన్న ఫిక్స్డ్ కాస్ట్ని మీట్ అవ్వడానికి, ఇలాంటి వాటి కోసమే ఒక వ్యాపారస్తుడు ఎక్కువ ఖర్చు పెడతాడు. కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ రూపేణా ఇవ్వాలా ఈ 3 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఆ 3 లక్షల కోట్లు వదిలేస్తే కనుక మిగతాదంతా కూడా ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇవ్వాలా అని చెప్పి తీర్మానించడం జరిగింది. దాంట్లో అత్యధికం 20,000 కోట్ల రూపాయలు ఏవైతే ఎంఎస్ఎంఈలు ఎన్పిఏకి దగ్గరగా ఉన్నాయో, అంటే బ్యాంకు నుంచి అప్పు తీసుకుని బ్యాంకుకి 90 రోజుల లోపల అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయో అలాంటి ఎంఎస్ఎంఈలకి ఇవ్వాలా అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఇది కాకుండా ఒక సపరేట్ ఫండ్ క్రియేట్ చేసి 50,000 కోట్ల రూపాయలు ఆ ఫండ్లోకి పంపించి దాని ద్వారా మళ్ళీ ఎంఎస్ఎంఈలకు, అంటే ఎన్పిఏ కాకుండా బాగా పనిచేస్తున్న ఎంఎస్ఎంఈలకు 50,000 కోట్ల రూపాయలు అప్పు రూపేణా ఇవ్వాలా అని చెప్పేసి తీర్మానించడం జరిగింది. దీనికోసం సపరేట్గా ఒక ఇన్స్టిట్యూషన్ని క్రియేట్ చేసి దానికి ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దాని ద్వారా 50,000 కోట్ల రూపాయలు కింద ఎంఎస్ఎంఈలకు ఇవ్వడానికి ప్రయత్నించడం జరుగుతోంది. ఈ ప్యాకేజీలో 2 హర్షణీయాంశాలు ఏంటంటే కనుక, ఒకటి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. ఒక వ్యాపారస్తుడికి తను ప్రావిడెంట్ ఫండ్ కట్టాల్సిన అమౌంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కట్టాల్సి ఉంటుంది, అలాగే తన జోబిలో నుంచి తను వేసుకొని కట్టాల్సి ఉంటుంది. ఈ రెండుటిని 3 నెలల పాటు గవర్నమెంటే తన ఓన్ ఖర్చుతో ఆ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్కి కట్టడం జరిగింది. అలాగే మార్చి, ఏప్రిల్, మే కాకుండా జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలలకు కూడా గవర్నమెంట్ మళ్ళీ 2వ ప్యాకేజీలో ఆ మొత్తం అమౌంట్ కట్టడం జరిగింది. ఇది నిజంగా హర్షణీయాంశం. ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఎంప్లాయర్ తన చేతిలో నుంచి ఎవరైతే ఎంప్లాయీస్ని తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం కాకుండా తన చేతిలో నుంచి కట్టాల్సిన అమౌంట్ కూడా ఉండేది. అది గవర్నమెంటే కట్టడం అనేది నిజంగా గొప్ప విషయం. అంతేకాకుండా ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్ రెండుటికి కూడా రేటు 12% నుంచి 10%కు కుదించడం జరిగింది. దీని ద్వారా కాంట్రిబ్యూషన్ కట్టే అమౌంట్ కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టింది గవర్నమెంట్. ఏదైతే ఆ 2% ఎంప్లాయర్కి మిగిలిపోతుందో అది తాను ఉంచుకోకుండా ఎంప్లాయీకే తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అంత మేర వరకు ఎంప్లాయర్కు పెద్దగా తేడా ఎత్తు ఏమీ ఉండదు, కానీ ఎంప్లాయీ చేతిలోకి అధిక ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఎన్బిఎఫ్సిస్కి అనేక ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు, అలాగే మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్లు ఈ చిన్న మధ్యతరగతి ఎంప్లాయీలకు లోన్లు ఇవ్వడంలో చాలా ఉపయోగపడతాయి. మన బజాజ్ ఫైనాన్స్ కానీ, సుందరం ఫైనాన్స్ కానీ ఇలాంటి అనేక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఆటో లోన్స్, కార్ లోన్స్ కానీ, స్కూటర్ లోన్స్ కానీ, మొపెడ్ లోన్స్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ లోన్స్ కూడా అనేకం ఇవ్వడం జరుగుతోంది. ఇలాంటి వాటన్నిటి కోసం కూడా కలిపి దాదాపు 75,000 కోట్ల రూపాయలని వాళ్లకు అందించి వాళ్ళ ద్వారా ప్రజలకు అప్పు రూపేణా ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఇది కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల దగ్గర 94 కోట్ల రూపాయల దాకా బకాయిలు ఉన్నాయి. వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు ఎవరికి అంటే కనుక ప్రతి రాష్ట్రంలో ఉన్న జనరేషన్ కంపెనీలకు, ట్రాన్స్మిషన్ కంపెనీలకు, జెన్కో, ట్రాన్స్కోకు, ఈ డిస్కామ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కట్టాల్సిన అమౌంట్ దాదాపు 94,000 కోట్ల రూపాయల దాకా ఉన్నాయి. ఆ 94,000 కోట్ల రూపాయలకు గాను గవర్నమెంట్ ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు 90,000 కోట్ల రూపాయల దాకా డబ్బు ఇచ్చి వాళ్ళు ఈ జనరేషన్ కంపెనీలకు, ట్రాన్స్మిషన్ కంపెనీలకు కట్టడం ద్వారా కొంతమేర వరకు ఎలక్ట్రిసిటీ బర్డన్ కన్జ్యూమర్ పైన తగ్గుతుంది అని భావిస్తూ 90,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైతే టీడీఎస్, టీసీఎస్ ఉందో అది గవర్నమెంటు తన వాటాగా తీసుకోవాల్సిన అమౌంట్లో 50,000 కోట్ల రూపాయలని
వర్తకులకే తిరిగి ఇచ్చేసి టీడీఎస్ రేట్లు తగ్గించి వర్తకుల దగ్గరే ఆ డబ్బు మిగిలిపోయేలాగా ప్లాన్ చేస్తూ 50,000 కోట్ల రూపాయలు అలా వర్తకులకే తిరిగి ఇచ్చేయాలని తీర్మానిస్తూ ఈ ప్యాకేజీలో నిర్ణయించడం జరిగింది. దీని ద్వారా మొత్తంగా చూస్తే కనుక మొదటి రోజు అంటే మే 13వ తారీఖున 5,94,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించేలాగా, ఎస్పెషలీ వ్యాపారస్తులకు అందించేలాగా ఇవ్వడం జరిగింది. రెండో రోజుకు వస్తే కనుక రెండో రోజు గవర్నమెంట్ ప్రకటించిన ప్యాకేజు 3,10,000 కోట్ల రూపాయలు. ఈ 3,10,000 కోట్ల రూపాయలలో అధిక శాతం అగ్రికల్చర్ వ్యవసాయానికి, అలాగే మైగ్రెంట్ లేబరర్స్, మనం రోజు పేపర్లో చూస్తున్నాం అనేక మంది లేబరర్లు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి, ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ రాష్ట్రం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి అనేక మైళ్ళు నడిచి వెళ్తున్నారు అనే వార్త ప్రముఖంగా మనకు పేపర్లో కనపడుతోంది. వాళ్ళ కోసం గవర్నమెంట్ 3,500 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళందరికీ కూడా 5 కేజీల రైసు, అలాగే కేజీ పల్సస్, పప్పులు ఉప్పులు అవన్నీ కూడా కలిపి కేజీ పర్ ఫ్యామిలీ 2 నెలల పాటు ఇవ్వాలి. దీని ద్వారా దాదాపు 8 కోట్ల మంది మైగ్రెంట్ లేబరర్స్కి ఇవ్వాలి అని తీర్మానించి 3,500 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. దీంట్లో నుంచి ఇచ్చే మైగ్రెంట్ లేబరర్స్ ఎలాంటి వారు అవుతారంటే, వాళ్ళు స్టేట్లో అంటే రాష్ట్రంలో కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ దగ్గర కానీ రిజిస్టర్ కాని వాళ్ళు, అంటే వాళ్ళకు రేషన్ కార్డు లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడా నమోదు కాకపోవడం కానీ అలాంటి వాళ్లకు ఈ ప్యాకేజ్ కింద 3,500 కోట్ల రూపాయలతో సరుకులు ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఇక్కడ కూడా డైరెక్ట్గా డబ్బు ఇవ్వరు, కేవలం సరుకులు మాత్రమే ఇస్తారు. ఈ స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా పంచుతారు అనేది రాష్ట్రాలకే వదిలేయడం జరిగింది. రాష్ట్రం వీళ్ళందరూ నా దగ్గర ఉన్న మైగ్రెంట్ లేబరర్స్ అని ఐడెంటిఫై చేసి నివేదిక పంపించగా డబ్బు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషను రాష్ట్రానికే వదిలేయడం జరిగింది. అలాగే ముద్రా లోన్స్, మనందరికీ తెలుసు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన కింద చిన్న వర్తకులకు లోన్లు ఇవ్వాలి అని చెప్పి ప్రధానమంత్రి సెంట్రల్ స్కీమ్ కింద తయారు చేయడం జరిగింది. ఈ మొత్తం ప్యాకేజీని కూడా 3గా విడగొట్టారు. ఒకటి శిశు లోన్, అంటే 50,000 రూపాయల వరకు ఉండే లోన్ని శిశు లోన్ అంటారు. కిషోర్ లోన్ అంటే 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉండేదాన్ని కిషోర్ లోన్ అంటారు. అలాగే తరుణ్ లోన్ 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉన్నదాన్ని తరుణ్ లోన్ అంటారు. సో ముద్రా యోజన కింద మన లోన్ని 3గా విడగొట్టడం జరిగింది. ఈ స్కీమ్ కింద 1,500 కోట్ల రూపాయలు శిశు లోన్లో 2% ఇంట్రెస్ట్ తగ్గించడానికి, అంటే మనకి ఏమైతే ఇంట్రెస్ట్ బ్యాంకు కడతామో దాంట్లో 2% తగ్గించి కట్టడానికి 1,500 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది, అలకేట్ చేశారు దీనికోసమని. అలాగే మనందరికీ తెలుసు లాక్డౌన్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్ల మీద ఎలాంటి వ్యాపారస్తులు, అంటే చిన్న కారు వ్యాపారస్తులు ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. చిన్న బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ లాక్డౌన్ ఒక సమస్యగా మారింది. వాళ్ళకు వచ్చే ఆదాయం మొత్తం ఆగిపోవడం జరిగింది. రోజు వ్యాపారం మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ 67 రోజులుగా వ్యాపారం లేనందున ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి 10,000 రూపాయలు అప్పుగా ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఈ స్కీమ్ కింద వాళ్ళు కలెక్ట్ చేసే డబ్బు, అంటే వాళ్ళకు వ్యాపారంలో తిరిగి వచ్చే డబ్బు ఎంత ఎలక్ట్రానిక్గా వస్తే వాళ్ళకు అంత లోన్లో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అనేక బెనిఫిట్లు కూడా ఇచ్చారు. ఎస్పెషలీ స్ట్రీట్ వెండర్స్కి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి ఈ 10,000 రూపాయలు లోన్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. ఆ తర్వాత అంశం 70,000 కోట్ల రూపాయలకి హౌసింగ్ లోన్. ఈ ఎంటైర్ ప్యాకేజ్ గమనిస్తే కనుక అట్టడుగు బలహీన వర్గాలకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. అది నగదు రూపంలో కానీ లేకపోతే వస్తువుల రూపంలో కానీ. అలాగే వ్యాపారస్తులకు డబ్బు ఇవ్వడం జరుగుతోంది అప్పు రూపేణ, ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇండియన్ ఎకానమీ ఆధారపడింది కాబట్టి. కానీ ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగికి ఏమొస్తుంది అంటే కనుక ఈ ఎంటైర్ ప్యాకేజ్లో ఏమీ లేదు. బహుశా గవర్నమెంట్ ఏమనుకుందంటే మిడిల్ క్లాస్ ఉద్యోగికి ఎంప్లాయర్ జీతం పే చేస్తాడు, ఇంకా మనం ఇచ్చేది ఏముంది అనే ఉద్దేశంతో ఈ ప్యాకేజీలో ఏమీ ఉండకపోవచ్చు. కానీ ఎంప్లాయర్ కంపల్సరీగా ఇవ్వాలి అనే కండిషన్ కూడా ఎక్కడా లేదు.
ఈ మొత్తం ప్రక్రియలో గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మిడిల్ క్లాస్ ఉద్యోగికి ఇచ్చిన ఏకైక బెనిఫిట్ ఏంట్రా అంటే, మిడిల్ క్లాస్ ఉద్యోగి ఒకవేళ తాను కానీ అప్పు తీసుకుంటే అది కూడా హౌసింగ్ లోన్కి ఇంట్రెస్ట్ రాయితీ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సుమారు 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగికి మిగిలిపోయేలాగా ఆ ఇంట్రెస్ట్ భారం తగ్గిస్తూ హౌసింగ్ లోన్ పైన గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఇల్లు కూడా ఎంత ఉండాలి అంటే కనుక 1200 స్క్వేర్ ఫీట్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ లోపల ఉండేలాగా, ఆ అప్పు 2017 తర్వాత తీసుకునేలాగా, ఆ అప్పు తీసుకునేటప్పుడే నాకు ఈ పలానా స్కీమ్ కావాలి అని ఆ ఉద్యోగి చెప్పడం, దాని ద్వారా స్కీమ్లో తీసుకున్న అప్పుకు 3 లక్షల రూపాయల దాకా వడ్డీ తగ్గించడం, ఇలాంటి అంశాలన్నిటితో కలిపి 70,000 కోట్ల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ ఉద్యోగికి ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఉద్యోగికి సంవత్సరానికి 3 లక్షల రూపాయల దాకా భారం తగ్గబోతోంది. ఇది కాకుండా అగ్రికల్చర్కి, వ్యవసాయానికి అనేకమైన బెనిఫిట్స్ అందించడం జరిగింది. మొట్టమొదటిది 30,000 కోట్ల రూపాయలతో నాబార్డ్ నుంచి మళ్ళీ రీఫైనాన్స్ లోన్లు ఇవ్వడం జరిగింది. ఒక నిమిషం చైతన్య గారు, కాలర్ చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు కిరణ్ కుమార్ అండి. చెప్పండి సార్. సార్ నాది మొబైల్ షాప్, చిన్న మొబైల్ షాపు. 2 months వ్యాపారం లేదు, బాడుగులు కట్టుకోవాలి. నాకు ఇంతకు ముందు లోన్ ఏం లేదు. ఇప్పుడు ఈ 20 లక్షల ప్యాకేజీ, 20 లక్షల కోట్ల ప్యాకేజీలో నాకేమన్నా లోన్ వచ్చే అవకాశం ఉందా? చైతన్య గారు ఏమైనా వస్తుందా వీళ్ళకి, మొబైల్ షాప్ వాళ్ళకి? మీడియం స్మాల్ లో వస్తారా? అవును సార్, ప్రతి ఒక్క వ్యాపారస్తుడిని మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్గా గుర్తించడం జరుగుతోంది. మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,00,000 కన్నా తక్కువ, వాళ్ళ టర్న్ ఓవర్ 10 కోట్ల రూపాయల కన్నా తక్కువ, వీళ్ళు ఉండే వాళ్ళని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని చెప్పి గుర్తించడం జరిగింది. ఇలాంటి మైక్రో కోట్లలో లేవు సార్. అదే దాని అర్థం మీరు మైక్రో ఎంటర్ప్రైజెస్ లోకి వస్తారు. మీకు ₹1,00,00,000 కంటే లోబడి ఉన్న వాళ్ళు మైక్రోలోకి వస్తారు. అంటే మీరు 10 లక్షలు కావచ్చు, 5 లక్షలు, ఒక మొబైల్ షాప్ పెట్టుకుంటే ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అయినా బెటరా? అవును సార్, 5 lakhs అవుతుంది సార్. సో మీకు మైక్రో ఎంటర్ప్రైజ్ కాబట్టి మీకు బ్యాంక్ నుంచి రుణాలు అందించేలాగా ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. మీరు ఒక బ్యాంక్ను అప్రోచ్ అయితే కనుక మీకు ఎంత రావచ్చని సార్, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి, వాళ్ళ షాప్లో ఉన్న స్టాక్కి అనుగుణంగా లోన్ ఇస్తారు సార్. బ్యాంక్ వాళ్ళు చూసి గ్యారంటీ అడగరు సార్ ప్రస్తుతానికి. కాకపోతే మీ ఏదైతే షాప్లో ఉన్న స్టాక్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీగా పెట్టాల్సి ఉంటుందండి. అలాగే దీనికి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాల్సి వస్తుందా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాల్సి వస్తుందా లేదా అనేది ఇంతకు ముందు ఏమన్నా అడుగుతారా అసెస్మెంట్ వాళ్ళు ఏమన్నా? అది వాళ్ళు ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్క పాలసీ ఉంటుంది, అడుగుతారు. బట్ అది కంపల్సరీగా ఉండాలి అనే క్రైటీరియా లేదు. మీరు GST రిటర్న్ వేసుకొని ప్రూవ్ చేస్తే కూడా సరిపోతుంది. బ్యాంకుకి నిజంగా వ్యాపారం జరుగుతోంది అనేది ఒకటే వాళ్ళకి కావాల్సిన భరోసా. అది మీరు ఇవ్వగలిగితే ఖచ్చితంగా లోన్ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయి? రైట్, చెప్పండి. మనం వ్యవసాయానికి ఇచ్చిన రుణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 30,000 కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి తీర్మానించడం జరిగింది. 3 కోట్ల మంది రైతులకు ఈ 30,000 కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా లోన్ వెళ్ళాలి అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. మే, జూన్ తర్వాత వచ్చే పంటల నుండి ఖరీఫ్ వచ్చే పంటల వరకు ఈ లోన్లు డిస్బర్స్ చేయడం జరుగుతుంది, వరుసగా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా మీ అందరికీ ఇప్పటివరకే తెలిసి ఉంటుంది, ప్రధానమంత్రి కిసాన్ అని ఒక స్కీమ్ ఉంది. కిసాన్ అంటే కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్, దాని యొక్క పూర్తి పేరు. దాన్ని కుదించి కిసాన్ స్కీమ్ అని అంటారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రతి సంవత్సరం రైతుకి 6,000 రూపాయలు తన అకౌంట్లో డైరెక్ట్గా పడిపోయేలాగా ఇప్పటి వరకే ఇవ్వడం జరుగుతోంది. లాక్డౌన్ మొదలైన మొదటి 10 రోజుల్లోనే మొదటి విడత 2,000 రూపాయలని గవర్నమెంట్ రైతు అకౌంట్లోకి వేయడం జరిగింది. కాకపోతే ఈ స్కీమ్ కింద రైతుకి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే ముందు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిజిస్టర్ చేసుకొని దాని బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ 6,000 రూపాయలు సంవత్సరానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులో నుంచి పడడం జరుగుతోంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మంగళూరు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్.
ఇక్కడ డీకేటీలో 2 సెట్లు వేసుకున్నాం మేము. ఇంటి జాగాలో పట్టా కూడా ఇస్తారు మాకు. రేటు సెట్లో మేము ఉండి ఖాళీ జాగాలో పోయి ఇల్లు కట్టుకోవాలని చెప్పని చేసి పోయినాము. దానికి ఏమైనా లోన్ ఇస్తారా సార్? మీరు నివాసానికి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారండి? అవును సార్, నివాసానికి. ఖచ్చితంగా మీకు లోన్ ఇస్తారండి. ఆ నివాసానికి ఉన్న లోన్ మీకు పట్టా ఉంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము ఇప్పుడు అదే ప్లేస్ లో ఇక్కడ ఒక రేట్లు వేసుకొని దాంట్లో ఉన్నాము. సరే అండి. నా వయసు 76. అవునండి. నాకు పిల్లలు లేదు. ఓకే. సరే, బేస్మెంట్ వేసి పెట్టుకున్నాను. 10 ఎకరాలు. అదేనండి. దానికి ఇవ్వగలుగుతారా సార్? నార్మల్గా అయితే కనుక మీరు చెప్పిన కండిషన్లో ఖచ్చితంగా లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే మీ వయసు రీత్యా 76 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు బ్యాంకులు జనరల్గా లోన్ ఇవ్వడానికి సంకోచిస్తాయి. అదొక్కటే ఇబ్బంది. అది తప్ప నాకు తెలిసి మీకు లోన్ ఇవ్వడానికి ఇంకా ఏ ఇతర కండిషన్ లేదు. అంటే తిరిగి రీపేర్ చేయగలరా లేదా, అది ఎంత సమయంలో? మామూలుగా హౌసింగ్ లోన్ అనేది 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపల ఉంటుంది లోన్ యొక్క మొత్తం టెన్యూర్. సో ఆ ఒక్క కండిషన్ 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకు మామూలుగా బ్యాంకులు లోన్లు ఇవ్వడం అనేది తగ్గిస్తారు. మీరు ఒక్కసారి బ్యాంకును సంప్రదించండి. అంటే మీ పిల్లలు ఎవరు లేరంటున్నారు కాబట్టి ఒకవేళ మీ పిల్లల పైన ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసి మీ పిల్లల పైన లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి మీ వయసు 76 సంవత్సరాలు కాబట్టి సో మీరు రీపే చేయగలరా లేదా అనేటువంటి ఒక సందేహాలు బ్యాంకుకి ఉండొచ్చు. నేను అడుగుతా ఉన్నది బ్యాంక్ లోన్ కదా సార్. అదే దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఇచ్చే లోనే. ప్రధానమంత్రి ఇచ్చే లోనే సార్. అది లోన్ మాత్రమే, అది ఫ్రీగా ఇవ్వరు. లోన్ మళ్ళీ తిరిగి కట్టాల్సిందే. వడ్డీ మాత్రమే తగ్గిస్తారు. కానీ లోన్ ఇవ్వాలా అంటే చాలా వాళ్ళకి ఏమంటే ప్రధానమంత్రి గారు 23 లక్షల కోట్లలో మాకు కూడా ఏమన్నా డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇచ్చేట్టుకంటే మా ఎట్లా అని ఫ్రీ డబ్బులు అనుకుంటున్నారు. ఫ్రీ డబ్బులు అయితే లేవు సార్. ఫ్రీ డబ్బులు అయితే లేవంటండి. 23 లక్షల కోట్లలో ఉచితంగా అయితే డబ్బులు ఇవ్వబడదు. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయి? అదే సార్, ఎలక్షన్ టైంలో చెప్పింది కదా సీఎం గారు. ఎలక్షన్ ఇది కరోనాకి సంబంధించినటువంటి చర్చ అండి. ఓకే, రైట్, మళ్ళీ మాట్లాడదాం. రైట్. అంటే కొంతమంది కొన్ని రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు, సందేహాలు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి చేశారా లేదంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారా? ఈ అడ్డుకోవడం తీసుకురావడం కాదు. ఇది కేవలం కరోనాకి సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక మహమ్మారి ద్వారా ఎఫెక్టెడ్ పీపుల్ ఎక్కువ అవుతున్నారు. లాక్డౌన్ ఎప్పుడైతే ప్రకటించారో జనతా కర్ఫ్యూ మొదలుకొని చివరాకరణ ఇక 4th లాక్డౌన్ కొనసాగుతుంది. 67 డేస్ పాటు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం భారతదేశంలో మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఉత్పాదక రంగాన్ని మరింత పెంపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 23 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. సో అది వివిధ మార్గాల ద్వారా ప్రజలకు చేరువయ్యేటువంటి రీతిలో నరేంద్ర మోడీ సర్కార్, నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ ఒక 4-5 ఫేసెస్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక 6 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల కోట్ల ఇలా విభజన క్లాసిఫికేషన్స్ ఆధారంగా 23 లక్షల కోట్లు చెప్పారు. సో దాని ప్రకారం ఇవాళ మనకు కూడా మీ అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఇవాళ మొబైల్ షాప్ అతను కిరణ్ కుమార్ ఫోన్ చేశారు. నాకు ఒక 5 lakh ప్రాపర్టీ ఉంది, ఆ 5 lakh ప్రాపర్టీతో నేను ఎలా లోన్ తీసుకోవాలి, వెదర్ ఐ నీడ్ టు షో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా చూపెట్టాలా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపెట్టాలంటే దానికి కూడా కాలపరిమితి పెంచారు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి కూడా. సో అలాగే జిఎస్టీ పైన మీరు కట్టేటువంటి ట్యాక్సెస్ పైన కూడా వెసులుబాటు చూపిస్తూ మీరు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉందనేసి పల్గున్ కుమార్ అంటున్నారు. సో అదేవిధంగా మరో కాలర్ అయితే ఇల్లు ఉంది, దానికి బేస్మెంట్ కట్టాను, నాకు ప్రధానమంత్రి గారు లోన్ ఇస్తారని. ఖచ్చితంగా మీకు ఎవరు మీరు అనుమానాలు ఏం పెట్టుకోకండి. ఈ ప్రధానమంత్రి గారు ఇచ్చే డబ్బులు ఉచితమైతే కాదు. 3 నెలల మారిటోరియం ఉంటుంది, లేదా 6 months మారిటోరియం చేస్తారు, మళ్ళీ యూ నీడ్ టు పే. ఎవరైతే ఈ 23 లక్షల కోట్లు ఎవరికీ ఉచితంగా రాదు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. కంటిన్యూ చేద్దాం సార్. మనం ఇందాక కిసాన్ అంటే రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ కింద ఇవ్వబడుతున్న 2 లక్షల కోట్ల రూపాయల గురించి మాట్లాడుతున్నాం. దాదాపు 2.5 కోట్ల రైతులకు ఈ డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. మీ ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే కనుక రైతుకి 6,000 రూపాయలు మాత్రమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా
ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ కింద మాత్రమే. అది కేవలం 6,000 రూపాయలు సంవత్సరానికి. దానికి గాను వెచ్చించిన అమౌంట్ 1,70,000 కోట్ల రూపాయలు. ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు రైతుకి అప్పు రూపేణా ఇవ్వాలి అని చెప్పి తీర్మానించడం జరిగింది. దాంట్లో కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ కింద ఎన్రోల్ అయిన రైతులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. గవర్నమెంట్ అంచనా ప్రకారం 2.5 కోట్ల మంది రైతులు ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటారు అని భావిస్తోంది. దీని ద్వారా రెండో పార్ట్ కింద 3,10,000 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. మనం ఇప్పుడు మూడో పార్ట్కి వెళ్తాం. మూడో పార్ట్ కూడా అంటే 15 మేన నిర్మలా సీతారామన్ గారు 1,50,000 కోట్ల రూపాయలతో ప్యాకేజీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజీ గమనిస్తే గనక ఈ 1,50,000 కోట్ల రూపాయలు సంపూర్ణంగా రైతుల కోసం మాత్రమే కేటాయించడం జరిగింది. దీంట్లో వ్యాపారస్తులకు ఎటువంటి ఆస్కారం లేకుండా, తావు లేకుండా కేవలం రైతులకు, చిన్నకారు మత్స్యకారులకు, మిగతా వాళ్ళందరికీ వెచ్చించడం జరిగింది. 1,50,000 కోట్ల రూపాయలు. దీంట్లో మొట్టమొదటిది మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. రైతు పండించిన దగ్గర నుంచి మార్కెట్కి చేరే లోపల అనేక స్టేజెస్లో మన పండించిన పంటకు ధర పడిపోవడం జరుగుతోంది. అంటే అనేక ప్లేసెస్లో ఆ పంటకు ఉన్న డబ్బు సంపాదించే కెపాసిటీ తగ్గిపోవడం జరుగుతుంది. నష్టం అనేది అనేక చోట్ల వస్తుంది. వీటన్నిటిని ఆపడం కోసం అని చెప్పేసి సెంటరు స్టేటు 60-40 రేషియోలో. మరో కాలర్ చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్. నా పేరు హనుమంతు సార్. ఇప్పుడు మేము తిరుచానూరులో వ్యాపారం చేస్తా ఉన్నాము. లాక్డౌన్ అయినప్పటి నుంచి జీవనాధారం గడిచేది కూడా కష్టంగా ఉంది. ఏమి వ్యాపారం చేస్తా ఉన్నారు? దారాలు, ఫోటోలు. జీవనాధారం జరిగేది కష్టంగా ఉంది. ఇక్కడ నాకు ఇద్దరు కొడుకు చిన్నపిల్లలు. నాకు 50 సంవత్సరాల వయసు. నా భార్యకి 40 సంవత్సరాల వయసు. ఆడ జీవనాధారం గడిపి చాలా పొత్తిగా అయిపోయింది. ఇలా ఈ మధ్యలో ప్రభుత్వం 500 ఇచ్చింది, 1000 రూపాయలు ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంతా ఇంత ఇచ్చినారు. కూరగాయలు, బియ్యము అవి ఇవి ఇచ్చినారు. ఇప్పుడు జీవనాధారం గడిపి చాలా కష్టంగా ఉంది. గుడులు ఎప్పుడు జరగతారో తెలియదు. ఆ గుడుల ముందర మేము అడుక్కొని పరుచుకుంటా ఉన్నాం, వ్యాపారాలు చేసుకుంటా. మా పరిస్థితి ఎట్లా ఏమి? అది కాకుండా సంఘంలో వేరే చేరున్నది మా భార్య. మీరేమరా అంటే సంఘాలు కట్టచ్చు అంటారు. వాళ్ళేమో సంఘాలు కట్టమని ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. రెండోది ఏమంటే పోయిన నెల కూడా ఏదో వడ్డీ వరకు మాత్రం కట్టినాము. అది మా పరిస్థితి. మాకు ఎట్లా జీవనాధారం సార్? మళ్ళా లాక్డౌన్ ఏమైనా పెంచే పరిస్థితి ఏమైనా ఉందా? లేదంటే 31వ తారీఖు ఎత్తేస్తారా? మాకేదైనా డబ్బులు ఏదైనా వచ్చే అవకాశాలు ఏదైనా ఉన్నాయా సార్? అంటే మీరు దారాలు, ఫోటోలు అమ్మేటువంటి వ్యాపారము చేస్తా ఉన్నారు? అవును సార్. అవునా? అంటే ఎంత పెట్టుబడి పెట్టారు దానిపైన? పెట్టుబడి ఎంత పెట్టారు? డబ్బులు అంటే పెద్దగా ఒక 5,000, 10,000 పెట్టుకొని అప్పుడప్పుడు సరుకులు తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటా ఉంటాం సార్. అయితే మీకు ఖచ్చితంగా రాదు. స్ట్రీట్ వెండర్స్ కి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు. 10,000 రూపాయలు స్ట్రీట్ అంటే మీరు దేవుడు దేవాలయం ఉంది అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం ఉంది, చిన్న చిన్న వ్యాపారదారులు మీరు వీధి విక్రయ వర్తకుల ద్వారా వస్తారు. అంటే స్ట్రీట్ వెండర్స్ ద్వారా మీకు ఒక 10,000 రూపీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మీకు లైసెన్స్డ్ అయితే, మీకు లైసెన్స్ ఉంటే. మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి? భార్య గ్రూప్ లో అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇంతకు ముందు దాకా బ్యాంకు 10 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 20 లక్షలకు పెంచడం జరిగింది. సో ఎస్హెచ్జి మీ భార్య ఉన్న గ్రూప్ లో 20 లక్షలకు కానీ లోన్ తీసుకుంటే దాంట్లో మీ భార్యకు కొంత అప్పు రూపేణా రావడం జరుగుతుంది. మీ శ్రీమతి గారి పేరు పైన మీరు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారు కదా? స్వయం సహాయక గ్రూపుల్లో
20 లక్షల రూపాయలు అంటే వాళ్ళందరూ కలిపి ఓ 10 మందో 20 మందో కలిపి ఒక లోన్ తీసుకుంటే దాంట్లో మీ శ్రీమతి గారికి కూడా కొంత డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు స్థానికంగా ఉన్నటువంటి మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలిసి మీ వినతి పత్రాన్ని ఇచ్చి మీ శ్రీమతి తరపునే మీకు లోన్ వస్తుంది. మీకు వస్తే 10,000 వస్తుంది. అది మీకు స్ట్రీట్ వెండర్ లైసెన్స్ ఉంటే మీరు మున్సిపాలిటీలోనో లేదా పంచాయతీలోనో ఏదైనా ఒక ధృవపత్రం అనుమతి పత్రం నేను ఇవి ఫోటోలు దారాలు అమ్ముతున్నాను నాకు అమ్మకానికి పర్మిషన్ అనేది ఒక లెటర్ కానీ మీకు ఉన్నట్టయితే మీకు 10,000 వస్తుంది. అది లేని పక్షంలో మీ శ్రీమతికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా అంటే స్వయం సహాయక డ్వాక్రా రుణాలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డబ్బులు రీపే చేయాలా, ఉచితంగా రాదు. సరేనా? మీరు సంఘం వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. మరి లోన్ బట్టి మరి మీరు తిరిగి కట్టేదానికి ఉంటుంది. చెప్పండి చైతన్య గారు. మనం ఇందాక 3వ విడత ప్యాకేజీ 1,50,000 కోట్ల రూపాయల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కూడా ప్రధానంగా అగ్రికల్చర్కి సంబంధించిందే. దీంట్లో మొట్టమొదట మనం అనుకున్నట్టు రైతు తన పొలం నుంచి పండించిన పంట మార్కెట్కి చేరే లోపల ధర కోల్పోవడం జరుగుతోంది. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి సెంటరు స్టేటు అంటే కేంద్రము రాష్ట్రము 60-40 రేషియోలో అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ అన్రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఉన్న వాళ్ళకి దాదాపు 35% టోటల్ ప్రాజెక్ట్లో క్రెడిట్ సబ్సిడీ ఇవ్వాలా అని చెప్పి గవర్నమెంట్ తీర్మానించింది. 10,000 కోట్ల రూపాయలు కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ అన్రిజిస్టర్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక బ్రాండ్ ఉండదు, వాళ్ళకి తయారు చేసేదానికి ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఉండవు, లేకపోతే వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషను ఉండదు, వాళ్ళని క్రమబద్ధీకరించే దానికోసం అని చెప్పి 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ పెట్టడం జరిగింది. అయితే మరో కాలర్ కూడా మనం చూద్దాం. చాలామంది అనుమానాలు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇది 2 నెలలు లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారు సార్. కేవలం జన్ధన్ ఖాతాలు ఉన్న వాళ్ళకి మాత్రమే 500 పడింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏంటంటే మీ అనుమానాలు అంటే మీకేమైనా పర్సనల్గా ఉందా లేదంటే జనరలైజ్డ్ చేసి మాట్లాడుతున్నారా? అంటే మామూలుగా అడుగుతున్నాను సార్. అంటే 500 రూపాయలు అనేది ప్రతి ఒక్కరికి ఈ చర్చ మనం పెట్టింది ఎవరైతే లబ్ధిదారులకు రావట్లేదో వారి కోసం. మీకేమైనా వచ్చిందా లేదా మీకు ఏదైనా ఒక సెక్టార్ పైన అనుమానాలు ఉన్నాయా? ఆ అనుమానాలు మీరు నివృత్తి చేసుకోవాలా? అంటే నాకు జన్ధన్ ఖాతా లేదు సార్, దానివల్ల రాలేదు. అంటే మీ అనుమానం జన్ధన్ ఖాతా వాళ్ళకి 500 అందరికీ సాయం చేయొచ్చు కదా, జన్ధన్ ఖాతాలు ఉన్న వాళ్ళకి మాత్రమే సాయం అంటే మిగతా వాళ్ళకి సాయం చేయకూడదనా? రైట్. జన్ధన్ ఖాతాలో ఉన్న ఆడవాళ్లకు మాత్రమే 500 రూపాయలు వేయడం జరిగింది. వృద్ధులకు 1000 రూపాయలు వేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, అలాగే ఎవరైతే భర్త చనిపోయిన భార్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు, వితంతువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు అకౌంట్లో వేయడం జరిగింది. ఇది కాకుండా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు, దాంట్లో 2,000 రూపాయలు మొదటి విడత ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ప్రత్యక్షంగా డబ్బు అకౌంట్లో పడిన సందర్భాలు. ఇవి కాకుండా అప్పు రూపేణా ఇచ్చే అనేకమైన అంశాలు ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం. అప్పు ఇస్తారు, వడ్డీ కూడా తగ్గించి తీసుకుంటారు. దాని ద్వారా అతను అప్పుతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి తను లాభాలు గడిస్తాడు అనే ఉద్దేశంతో ఇలా ఇవ్వడం జరిగింది. నేను చర్చ మొదలయ్యేటప్పుడే ముందే చెప్పాను, డైరెక్ట్గా అకౌంట్లో ఇవ్వడం అనేది అతి తక్కువ కేసుల్లోనే జరుగుతుంది. అది కేవలం బడుగు బలహీన వర్గాలకు ఉన్నది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి, రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది, మిగతా వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరగదు. ఇది మీ ప్రశ్నకు జవాబు. కంటిన్యూ చేయండి సార్ మీ డిస్కషన్. ఇది కాకుండా మనం మత్స్యకారులకు ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. సెంట్రల్ స్కీమ్ కింద 1,720 కోట్లు, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 18,320 కోట్లు. దీంతో మొత్తం 20,000 కోట్ల రూపాయలతో మత్స్యకారులకు, అది వాళ్ళు బోట్లు కొనుక్కోవడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ, కోల్డ్ స్టోరేజ్కి కానీ వాడడం కోసం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్కువగా చేపల్ని పట్టడం కోసం, చేపనే కాదు ప్రాన్ కానీ ఎటువంటి
మత్స్యకారులకైనా సరే ఈ స్కీమ్ వర్తించేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం ఆశిస్తోందంటే 55 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో, అలాగే మనం మత్స్యకారులకు వాళ్ళు దాదాపు ఎక్స్పోర్ట్స్ 1,00,000 కోట్ల రూపాయలు పెంచాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ అలొకేట్ చేసింది 20,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇంతకుముందు కేవలం టమాటోకి, ఆనియన్కి, పొటాటోకి అంటే ఈ మూడిటికి మాత్రమే ఉన్న సబ్సిడీని ఇప్పుడు అన్ని పంటలకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటంటే కనుక 50% సబ్సిడీ ట్రాన్స్పోర్టేషన్లోను, స్టోరేజ్లోను ఉండే అమౌంట్ని సబ్సిడీగా ఇవ్వాలి. అంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నప్పుడు అయ్యే ఖర్చుకు కానీ, లేకపోతే ఒక చోట నుంచి ఇంకొక చోట మార్కెట్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు అయ్యే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులో 50% సబ్సిడీ ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తీర్మానించింది. ఇది అన్ని పంటలకు ఇప్పుడు వర్తించడం జరుగుతోంది. దీనికి గాను సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసిన అమౌంట్ 500 కోట్ల రూపాయలు. ఇది కాకుండా అగ్రికల్చర్లో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరే లేదు, కోల్డ్ స్టోరేజ్లు లేవు. ఈ అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. కేవలం పంట పెంచడం మాత్రమే కాదు, ఆధునికమైన ఎక్విప్మెంట్ వాడాలి. ప్రతి రైతు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట విదేశాలలో అగ్రికల్చర్ అనేది ఎన్నో రెట్లు మారిపోయింది, మనం మాత్రం ఇంకా పాత తరహాలో ఉన్నాం. రైట్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్, నా పేరు చిట్టిబాబు సార్. చెప్పండి చిట్టిబాబు గారు. మేము హోటల్లో పనిచేస్తాం సార్. అది హోటల్ మూసేశారు. ఇప్పుడు మా కష్టంగా ఉంది. దానికన్నా హోటల్ అసోసియేషన్ హెల్ప్ ఏమైనా చేస్తారు. ఇలాంటి సెక్టార్ పీపుల్కి ఏమైనా అవకాశాలు ఉందా చైతన్య గారు? సార్, మీ హోటల్ వాళ్ళు ఒకవేళ నిజంగా అన్ని చట్టాలు అమలు చేసి మీ పేరుతో పిఎఫ్ కట్టి ఉండుంటే మీ పిఎఫ్ అకౌంట్లో నుంచి 75% నాన్ రీఫండబుల్ లోన్గా తీసుకునేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ ఎంప్లాయర్ మిమ్మల్ని పెట్టుకున్న హోటలు మీ పేరుతో పిఎఫ్ అకౌంట్ కానీ కట్టకుండా ఉంటే అప్పుడు మీకు వేరే మార్గం లేదు, ఆయన హోటల్ వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. మీకు ఎటువంటి లోను వచ్చే అవకాశం లేదు. మీకు శాలరీస్ ఇస్తున్నారా, జీతాలు ఇస్తున్నారా? అంటే హోటల్స్ తెరవలేదు కదా? అంటే మీకు జీతభత్యాలు ఏది ఇచ్చేటప్పుడు మీకు ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ ఏమన్నా హోటల్ యాజమాన్యం వాళ్ళు ఇచ్చేవాళ్ళ, లేదంటే ఒక 5,000, 10,000, 20,000 ఎంతో కొంత చేతికి ఇచ్చేవాళ్ళ? ఎంత ఇచ్చేవాళ్ళు మీకు నెలకి జీతం? 15,000 ఇస్తారు అంతే. 3 పూట్ల భోజనం పెట్టి 15,000 చేతికి ఇస్తారు. వాళ్ళే నివాస వసతి కూడా ఏర్పాటు చేస్తారా? పడుకోవడానికి ఇల్లు కూడా ఇస్తారా? స్టాఫ్ రూమ్ ఉంది, కాబట్టి మా ఇంటికి వచ్చేస్తాం సార్. మీ తిరుపతిలోనే కాపురం ఉంటారా? అవును సార్, తిరుపతి. ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? సార్, అంటే మీ శ్రీమతి ఏదైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏమైనా ఉన్నారా? అంటే స్వయం మహిళా సంఘాల్లో ఏమైనా ఉన్నారా? మహిళా సంఘాల్లో ఉన్న పక్షంలో మెప్మా వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు మీ శ్రీమతికి లోన్ వస్తుంది. మీ శ్రీమతికి లోన్ వస్తుంది అంటే వారు చేసేటువంటి స్వయం సహాయక సంఘాల యొక్క వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ దాంట్లో వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు లోన్ ఇస్తారు. మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ మెప్మా వాళ్ళు అంటే సంఘం గ్రూప్ డ్వాక్రా ఉద్యోగ ఆఫీస్కి వెళ్ళి మీరు మాట్లాడితే మీ భార్యకు లోన్ ఇస్తారు, మీకు ఇవ్వరు. ఎందుకంటే మీరు అది చెప్పలేదు కదా, మీకు పిఎఫ్ తాలూకు డబ్బులు లేదు కదా మీకు, అంటే డైరెక్ట్గా మీకు అమౌంట్ ఇచ్చేస్తున్నారు. అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే ఉన్నా లేకపోయినా రేషన్ షాప్కి వెళ్ళి 5 kgs రైస్, ఒక రేషన్ కార్డు ఉంటే మీకు రైస్ ఇస్తారు, దాల్ పప్పు ఇస్తారు 5 kg మనిషికి. అంటే మీ ముగ్గురు ఉన్నారంటే 15 kg ఇస్తారు. ఓకేనా? రైట్, చెప్పండి సార్. ఇది కాకుండా 15 లక్షల కోట్ల రూపాయలు డైరీ ప్రాసెసింగ్కి, అలాగే క్యాటిల్ ఫీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. మనకి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ప్రస్తుతానికి 2 లక్షల హెక్టార్ల భూమితో ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ అంటే
ఔషధాలు పండిస్తుండడం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 2 లక్షల హెక్టార్లని 10 లక్షల హెక్టార్లకు పెంచాలి అనే ఉద్దేశంతో 4,000 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించడం జరిగింది. 5,000 కోట్ల రూపాయల వరకు ఒక వ్యవసాయం చేసే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ 4,000 కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది. ఇది కాకుండా తేనె పట్లు పెట్టే వాళ్ళకి 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. ఇది కాకుండా ఎన్ఎంఆర్ఈజీఎస్కి 40,000 కోట్ల రూపాయలు 4వ విడత 5వ విడత ప్యాకేజీల్లో ఇవ్వడం జరుగుతోంది. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, 182 రూపాయలు ఉన్న ఒక రోజు కూలీని 202 రూపాయలకు పెంచడం, అంటే 20 రూపాయలు పెంచడం జరిగింది. దాదాపు 300 కోట్ల మంది దీనికి బెనిఫిట్ పొందుతారు అనే ఉద్దేశంతో ఈ 40,000 కోట్ల రూపాయలు ఎన్ఎంఆర్ఈజీఎస్ కింద ఇవ్వడం జరుగుతోంది. ఆల్రెడీ 1,70,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద ఇచ్చిన అమౌంట్లో ఎన్ఎంఆర్ఈజీఎస్ ఉంది. అది కాకుండా ఈ 40,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, ముద్ర లోను 50,000 తీసుకున్నాము. అది 50,000 కట్టినాము. ఇంట్రెస్ట్ వడ్డీ కట్టాల్సి ఉంటుంది సార్ మాది. దానికి ఇప్పుడు 50,000కు 50,000 అది అప్పుడు ఫస్ట్ 50,000 కడితే 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు అది 1,00,000 రూపాయలు అది వడ్డీ రుణమాఫీ అన్నారు కదా సార్, అది రుణమాఫీ చేస్తారు సార్? వడ్డీ మొత్తం రుణమాఫీ కాదండి, 2% దాకా వడ్డీ తగ్గించడం జరిగింది. సో మొత్తం వడ్డీలో 2% తగ్గించి బ్యాలెన్స్ వడ్డీ మీరు కట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ 50,000 సార్ మేము అప్పుడు 50,000 కడితే 50,000 ఎక్స్ట్రా ఇస్తామన్నారు కదా? అవునండి. అది ముద్ర లోన్ అంటే 1,00,000 ఇస్తారా? అంటే 50,000 రూపాయల వరకు శిశు లోన్ అండి ముద్ర కింద. 50,000 దాటి 5 లక్షల రూపాయల వరకు ఉండేదాన్ని కిషోర్ లోన్ అంటారు. మీరు ఒకవేళ 50,000 తీసుకొని దాన్ని ప్రాంప్ట్గా కట్టేస్తే కనుక మీకు ఆ 50,000 శిశు లోన్ దాటి కిషోర్ లోన్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు దయచేసి మీ బ్యాంకుని సంప్రదిస్తే మీకు ఆ బెనిఫిట్ జరుగుతుంది. మీరు ఫస్ట్ 50,000 కట్టేశారా? అసలు 50,000 కట్టినా సార్, వడ్డీ ఉంది సార్ అంతే. వడ్డీ కూడా కట్టాలండి, తప్పదు. ఆ వడ్డీ కూడా 2% తగ్గించి కట్టాలా? ఆ వడ్డీ కూడా మీకు ఎంత వడ్డీ వేశారో 50,000కు ఆ వడ్డీని 2% తగ్గించి మీరు ఆ వడ్డీ కట్టేస్తే మీకు శిశు తర్వాత కిషోర్ శిశు లోన్ కట్టేశారంటే మళ్ళీ కిషోర్ లోన్ ఇస్తారు, ఇంకో 50,000 ఇస్తారు మళ్ళీ మీకు. కాబట్టి మీరు ఆ వడ్డీ ఎంత వేశారు వడ్డీ మీకు? అది నాకు ఫస్ట్ లోన్ కాబట్టి తెలియక సార్ 5 years చేసినాడు. 70,000 కట్టాలన్నాడు. 50,000కు 70,000 కట్టాలన్నారు సార్. 70,000 అసలు కలిపా? అసలు 2 కలిపి సార్. అంతే కదా. 50,000 తీసుకుంటే 70,000 ఎట్ట కట్టమంటారు? 20,000 వడ్డీ 50,000 అట్లా చెప్పండి. మీరు 50,000 తీసుకున్నారు, మీకు 20,000 వడ్డీ వేశారు. ఆ 20,000 ఎన్ని సంవత్సరాలు కట్టమన్నారు? 5 ఏళ్ళు ఇచ్చినారు సార్. మరి 5 ఏళ్ళు అంటే చాలా తక్కువ కదా అది ఇంట్రెస్ట్. మరి ఇప్పుడు ఆ 20,000 కట్టేసే ఆ 20,000లో 2% తీసేస్తే, ఒక 2,000 తీసేస్తే 48,000 రూపాయలు మీరు కట్టేస్తే మీకు ఇంకొక 50,000 లోన్ ఇస్తారు. సారీ 20,000 అంటే 18,000. 18,000 రూపాయలు కట్టేసి మీరు 18,000 కట్టండి, మీకు ఒక 50,000 వస్తుంది లోన్ ఇమీడియట్గా. 18,000 కట్ట అంటే 20,000 కట్టాలి మీరు వడ్డీ. వడ్డీలో మీరు 20,000 కట్టాలి కదా, ఆ దాంట్లో 2% తగ్గించారు, 2% తగ్గించారు. 2% అంటే 20,000లో 2,000 రూపీస్. 2,000 రూపాయలు పోతే మీరు 18,000 రూపాయలు కట్టాలా. 18,000 రూపాయలు మీరు కట్టేస్తే మీరు కిషోర్ లోన్ ద్వారా ఇంకొక 50,000 ఇస్తారు మీకు లోన్. మళ్ళీ దానికి ఒక 5 సంవత్సరాల తర్వాత నిదానం కట్టుకోవచ్చు మీరు. అంటే 1,00,000 రూపాయలు ఇస్తారు దానికి 50,000 ఇస్తారు. 50,000 అంటే ఫస్ట్ ఏమైనా ముద్ర 50,000 కట్టే 1,00,000 రూపాయలు వస్తుందంటే అందుకున్నాడు. 50,000 కట్టే మీరు 50,000 కట్టేస్తే ఇంకొక అదనంగా 50,000 వస్తుందని మీరు అనుకున్నారు. అందుకని 50,000 ఇస్తారు కదా. ఇప్పుడు 18,000 కట్టేసి 50,000 ఇస్తారు. 2 కలిపితే 1,00,000. అదే అది 18,000 కట్టేస్తారు సార్. అది 18,000 కట్టే 50,000 ఇస్తారు. అప్పుడు 2 కలిపితే 1,00,000 అయిపోతుంది కదా. సరే సార్, సరే సార్. ఓకేనా? చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటికి ఏమంటే డబ్బులు ఎవరికి ఊరికే రాదంటారు. లలితా జ్యువెలర్స్ కిరణ్, డబ్బులు ఎవరు ఊరికే రాదు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఊరికే రాదు. మన లాంటి వాళ్ళందరూ డబ్బులు కడితే ట్యాక్సుల రూపేణా ప్రత్యక్ష పరోక్షంగా
ట్యాక్సెస్ మనం పే చేస్తాం. ఆ పే చేసే దాంట్లో నుంచి అందరికీ షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు 50,000 కట్టేసి నాకు ఇంకో 50,000 ఫ్రీగా ఇస్తారనుకోదు. ఎప్పుడు ఫ్రీ అనేది ఉండదు, దాన్ని గమనంలో ఉంచుకోవాలి. సో ఇవాళ ముద్రా లోన్కి సంబంధించి కాస్ట్ టు గవర్నమెంట్, సో ది గవర్నమెంట్ మీకు ఇస్తుంది, మీ పైన భరోసా పెట్టి మీకు ఇచ్చినప్పుడు మీరు దాన్ని తిరిగి రీపే చేయాలి. రీపే చేయను అనుకున్నప్పుడు కష్టమవుతుంది. కంటిన్యూ చేద్దాం. మనకి చైతన్య గారు, మనకు అన్నయ్య తెలుసు, ఫిబ్రవరి 5వ తేదీన వార్షిక బడ్జెట్ వచ్చినప్పుడు 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ యొక్క 30 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ యొక్క ఆదాయం అని చెప్పడం జరిగింది. అంటే అది రాబడి అని చెప్పడం జరిగింది. ఆ రాబడి ఎలా వస్తుంది అంటే కనుక 20 లక్షల కోట్ల రూపాయలు పన్ను రూపేణా వస్తుంది, 10 లక్షల కోట్ల రూపాయలు ఇతర అంటే నాన్ ట్యాక్స్ రిసీట్స్గా 10 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది, మొత్తం కలిపి 30 లక్షల కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్పి వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 5వ తేదీన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఈ 10 లక్షలు ఏదైతే ఇతర పన్ను కాని రూపంలో వస్తుందన్నారో దాంట్లో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు రూపేణా గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఇది ఫిబ్రవరి 5వ తేదీ ఉన్న పరిస్థితి. ఇవాళకి ఆ రోజుకి ఇచ్చిన బడ్జెట్కిను ఇవాళ మనకున్న పరిస్థితికి చాలా మార్పు ఉండడం జరుగుతోంది. ఎందుకంటే గవర్నమెంట్ అప్పు రూపేణా ఇవ్వాలనుకుంటోందే దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మాకు అంగన్వాడీ రెంట్స్ రావడం లేదు. ఒక 12 నెలలుగా గవర్నమెంట్ బిల్డింగ్ లో లేవు కొన్ని. వచ్చే శాలరీస్ తో గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల కొంచెము ఎమ్మెల్యే గారికి చెప్పి మా రెంట్లు కొంచెం పడేటట్లుగా చేశారంటే మీకు ధన్యవాదాలు. అంటే ఓకే, అంటే ఈ 23 లక్షల కోట్లు ఇది వర్తింపజేయరమ్మా, ఇది ఇండివిజువల్గా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం అనుకుంటాను కదా చైతన్య గారు. ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. అంటే మీకు 12 నెలలుగా అంగన్వాడీకి సంబంధించి మీరు అద్దె భవనాలు ఏదన్నా తీసుకొని ఉంటారు, అద్దె భవనాలకు మీరు అద్దె చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీ టీచర్ కట్టున్నది కాబట్టి అంటే కొన్ని బిల్డింగ్స్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఒక మీ నెంబర్ ఏమన్నా చెప్పగలరు? అంటే తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి మీరేమన్నా మా సిటీ కేబుల్ ప్రతినిధులతో మీరు మాట్లాడేట్టుకుంటే ఒక వార్త రూపంలో ఇస్తాము. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్తామా? మీ మొబైల్ నెంబర్ ఏమైనా చెప్పగలరా? 8374 86 87 85. అలాగే తప్పకుండా మా ప్రతినిధులు మీ దగ్గరకు వచ్చి మీ సమస్యను కూడా రికార్డ్ చేసి మా న్యూస్ ఛానల్లో ప్రసారం చేసిన తర్వాత దాన్ని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, చెప్పండి సార్. ఇది కాకుండా 8,000 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్గా ఎటువంటి ఒక వ్యవస్థ పెడితే ఫైనాన్షియల్గా ఎటువంటి లాభం లేని, కాకపోతే ప్రజలకు ప్రజలకు బెనిఫిట్ అందిస్తూ ఫైనాన్షియల్గా నడపడానికి వీలుగాని సంస్థలు అనేక ఉన్నాయి. వీటన్నిటిని ప్రభుత్వమే ఇప్పుడు తీసుకుని 8,100 కోట్ల రూపాయలు వెచ్చించి వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ప్యాకేజ్ తాలూకు డీటెయిల్స్. ఇదంతా కలుపుకుంటే కూడా అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అంతా కలుపుకుంటే కూడా మనకు 13,000 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. మిగతాది ఆర్బీఐ తన పవర్స్ను ఉపయోగించి డబ్బు రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆర్బీఐ ఇచ్చే డబ్బును కూడా మళ్ళీ చెప్తున్నాను, అప్పు రూపేణా ఇస్తుందే తప్ప ఫ్రీగా ఎవరి అకౌంట్లోకి ఏ డబ్బు రాదు. ఆర్బీఐ డబ్బు ఇవ్వడం కోసం బ్యాంకులకు అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాకు చిరు వ్యాపారస్తులు సార్, మేము తమ్ముడు పనిలో చేసేది. ఏం వ్యాపారం చేస్తారు మీరు? సార్ మేము కూరగాయలు అమ్ముకుంటాం సార్, చిరు వ్యాపారం సార్ మేము చేసేది. చెప్పండి. మాకు జీవనాధారం లేకుండా బతుకులు లేకుండా ఉన్నాం సార్. మీకు అందరికీ కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళకందరికీ కూడా వీధి విక్రయ వర్తకుల ద్వారా అంటే స్ట్రీట్ వెండర్స్ ద్వారా మీకు లోన్ 10,000 రూపాయలు లోన్ ఇస్తుంది.
సార్ మీరు చెప్పింది కరెక్టే సార్, లోన్ ఇస్తాను కరెక్టే సార్. ఇక్కడ వాలంటీర్లు కూడా చక్కగా మాకు అందుబాటులో లేదు సార్. వాలంటీర్తో మీకేం పని? వాలంటీర్తో మీకు పని లేదు. మీరు నేరుగా మీకు లైసెన్స్ ఉంటే, మీకు కూరగాయలు అమ్ముకోవడానికి మీకు నగరపాలక సంస్థ తిరుపతి ద్వారా, లేదంటే పంచాయతీ అయితే పంచాయతీ ద్వారా మీరు కూరగాయలు విక్రయం చేసుకోవడానికి మీకు అనుమతులు ఉన్న పక్షంలో మీరే నేరుగా బ్యాంక్ వెళ్ళి నాకు కూరగాయలు అమ్ముకుంటున్నాను, నాకు 10,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇచ్చిన రుణాలు కావాలంటే మీకు నేరుగా రుణాలు ఇస్తారు. మీకు ఏ వార్డు వాలంటీర్తో కానీ ఎవరితో కూడా మీకు సంబంధం లేదు. మాకు యాక్చువల్గా లైసెన్స్ మాకు అనేది ఒకప్పుడు 2001 ఇచ్చినారు సార్, చాలా మందికి మాకు ఇలేదు సార్. 2001లో ఇచ్చినారంటే ఇప్పుడు 2020లో ఉన్నాం. అవును సార్, అప్పట్లో వాళ్ళకి ఇచ్చారు సార్, మాకు ఇలేదు సార్. అందరికి ఇచ్చారు కదా, నగరపాలక సంస్థ అందరికి ఇస్తుంది. నగరపాలక సంస్థ అందరికీ ఇస్తున్నారు, స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఇస్తున్నారు. వీధి విక్రయదారులకు అందరికీ ఇస్తున్నారు. అప్పుడు మీ ఎవరికైతే లేదో నగరపాలక సంస్థలో ఒక అర్జీ పెట్టుకోండి, సార్ మేము కూరగాయలు అమ్ముకుంటున్నాము, మాకు లోన్ ఇవ్వండి, మాకు లైసెన్స్ ఇవ్వండి అని అండి. వాళ్ళు ఇస్తారు, లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ బేస్ చేసుకొని లోన్ తీసుకోవాలి. ఓకే సార్, చిన్న రిక్వెస్ట్ సార్, ఒక్క మాట చెప్తాను సార్. మార్కెట్ విషయంలో చెప్పండి. కూరగాయల మార్కెట్లో చాలా మోసం దారుణం జరుగుతుంది సార్. ఎక్కడ 4 మార్కెట్లు ఉన్నాయి, ఎక్కడ దారుణం జరుగుతున్నాయి సార్? మన మార్కెట్ వచ్చి మన మున్సిపల్ ఆడవాళ్ళ హాస్పిటల్ ఉంది కదా సార్, నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ దగ్గర. అవును సార్, ఆడవాళ్ళ హాస్పిటల్ ఎదురుగా సార్. ఈ రోజు మార్కెట్ కి 2 ఎర్రగడ్డ మూటలు 3 మూటలు వేసుకున్నాం సార్. దాంట్లో 3 మూటలు వేసుకుంటే దాంట్లో 2 మూటలు 100 కిలోలకి 33 కిలోలు నష్టమైనాయి సార్. ఎట్లా సార్? ఎర్రగడ్డ మూట మోస్తున్నాం సార్, మేము మోసేసాము, కింద పోసి ఏర్పించాం సార్. ఏర్పిస్తే దాని 33 కిలోలు నష్టమైనాయి. దాన్ని ఎత్తుకొని అంగడికాడికి పోతే ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు పోయినాం సార్. పోతే ఏం సార్ మాకు ఎరగడి పోయినాయన్నా, చిరు వ్యాపారస్తున్నా బండి పైన అమ్ముకునేది, మీరు అడిగిన వీటికి మేము 7 రూపాయలకు వేసుకున్నాము, 10 రూపాయలు అమ్ముకుంటాం. మేము అమ్ముకునేది 3 రూపాయలు పెట్టుకొని అమ్ముకుంటాం. మేము మార్కెట్ రేట్ అమ్ముతాం, ఈ రేట్ అమ్మం. మేము మాకు ఇచ్చిన 7 రూపాయలు ధర్మంగా ఇచ్చినారు. ఈ మారి 33 కిలోలు పోయినాయన ఎరగట్లు. ఏది అన్నాను అడిగితే మీరు దిక్కున్నట్టు చెప్పుకో, మేము ఖచ్చితంగా చెప్పినారు సార్. మాకు ఒక మూటకి 2 మూటలు కనీసం 5 కిలోలు పోతాయి సార్. ఏదైనా ఒక మూటకి 5 కిలోలు పోతాయి సార్. రైట్. అంటే మీ సమస్యను నగరపాలక కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళండి. అక్కడే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీకు అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మేము కూడా దానిపైన ఒక వార్త ఇచ్చి దోపిడీ గురి చేస్తున్నారు అని మనం కూడా వార్త ఇస్తాం, దానిపైన తగు చర్యలు కూడా తీసుకుంటాం. మాకు నచ్చింది దేవుడు మీరే సార్, దేవుడు మీరే సార్. మీ తప్ప మేము పోలేం సార్. మీ దృష్టికే మేము తీసుకొస్తాం సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్. 9700 757156 సార్. 757176 56 సార్. 56. ఓకే, తప్పకుండా అండి. మా వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి సమస్యను కూడా పరిష్కరిస్తారు. థ్యాంక్ యూ. సార్ నాకు 3 బిడ్డలు సార్, ఆడపిల్లలు రైతు కొడుకు సార్. తోపులు పని చేసుకుంటే నాకు బతుకుతారు సార్ జీవనాథం. రైట్. 97 2 0 75 71 56. అవును సార్, అవును సార్. రైట్ రైట్. చైతన్య గారు చెప్పండి. మనం ఆర్బీఐ తీసుకున్న అనేక చర్యల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇక్కడ చాలా వరకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాదాపు 20 lakhs దగ్గర నాకు ఒక బ్రేకప్ ఉంది. గవర్నమెంట్ టు బిజినెస్, గవర్నమెంట్ టు పీపుల్, గవర్నమెంట్ టు ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి 3 క్లాసిఫికేషన్స్ పైన ఒక్కొక్క క్లాసిఫికేషన్స్లో దాదాపు 6-7 పాయింట్లు ఇచ్చారు. ఒకటి వచ్చి ఫస్ట్ నేచర్ ఆఫ్ సపోర్ట్. ఫస్ట్ ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెయిడ్ బై ద గవర్నమెంట్ ఫర్ కంపెనీస్ గివెన్ అప్ టు 100 employees, 90% డ్రాయింగ్ శాలరీ అప్ టు 15,000 per month. అంటే ఈపీఎఫ్కి సంబంధించి ఒకటి ఇచ్చారు. అలాగే ట్యాక్స్ రీఫండ్స్ పైన దానికి కొద్ది కాల పరిమితి ఇచ్చినటువంటి నో కాస్ట్ టు ద గవర్నమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్, యువర్ మనీ వాట్ ఈస్ డ్యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ పెయిడ్ అన్న దానిపైన ఇచ్చారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ డ్యూస్, డేట్స్ ఆఫ్ ఫైలింగ్, అంటే ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ పైన కూడా కొద్దిగా సమయపాలన ఇచ్చారు వాళ్ళకి. 3 months ఆఫ్ మారటోరియం ఆన్ లోన్స్ రీపేమెంట్, నో పెనాలిటీ ఫర్ డిలేడ్ పేమెంట్. అంటే ఇది 3 నెలల నుంచి ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం 6 నెలలు పెంచారు. ఆటోమేటిక్ కొలెటరల్ ఫ్రీ లోన్ టు బిజినెస్ పర్సన్స్ పైన ఒక 3 lakh crore ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అంటే మినిమం కాస్ట్ టు ద గవర్నమెంట్, ఇంట్రెస్ట్ సబ్సిడీ విల్ బి బోరన్ బై గవర్నమెంట్. సబార్డినేట్ డెబిట్ టు ఎంఎస్ఎంఈ దాంట్లో 20,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈక్విటీ ఇన్ఫ్యూషన్
టీడీఎస్ రేట్ డిడక్షన్, ముద్రా లోన్. అవును. అంటే దీని అన్ని కూడా గవర్నమెంట్ టు బిజినెస్ పర్సన్స్ కి డైవర్షన్ మొదట చెప్పిన ప్యాకేజ్ 13వ తేదీ చెప్పిన ప్యాకేజ్ ప్రకారం ఇది. తర్వాత పార్ట్ బి లో గవర్నమెంట్ టు పీపుల్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద 1,70,000 కోట్లు, 5 kg వీట్, 500 రూపీస్ టు జన్ధన్ ఖాతా అకౌంట్, కాస్ట్ ది గవర్నమెంట్. అంటే ఇది ప్రభుత్వం పేదలకి ప్రత్యక్షంగా ఆదుకునే మార్గం ద్వారా. తర్వాత వ్యవసాయదారులకు, ఫార్మర్స్ కి 17,400 కోట్ల రూపాయలు, 2,000 కోట్లు టు ది అకౌంట్ ఆఫ్ ఫార్మర్స్. సార్ ఇదే 2,000 రూపాయలు ఇచ్చారు. ఈ ఒక్క చిన్న చిరుక ఏంటంటే ఇక్కడ 2019 నుంచి కిసాన్ సన్మాన్ నిధి కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి 2019లోనే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన పీయూష్ గోయల్ అనౌన్స్ చేయడం జరిగింది. 2019 నుంచి 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో వేయాలి అని నిర్ణయించడం జరిగింది. కానీ ఈ కోవిడ్ టైమ్స్లో ఆ అమౌంట్ ఏదైతే మామూలుగా ప్రతి సంవత్సరం ఇస్తున్నారో దాన్ని కూడా ఈ రిలీఫ్ ప్యాకేజ్లో కలపడం జరిగింది. వాస్తవానికి ఇది రిలీఫ్ ప్యాకేజ్లో కలిపి ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఇచ్చే అమౌంటే. మళ్ళీ తనీగా దీన్ని ఇస్తున్నాము అని చెప్పడం నా దృష్టిలో అనవసరం, అయినా సరే కలపడం జరిగింది. ఎమర్జెన్సీ హెల్త్ రెస్పాన్స్ ప్యాకేజ్ అంటే హెల్త్ పైన ఒక 15,000 కోట్ల రూపాయలు కోవిడ్ కాస్ట్. అవునండి. సో కిసాన్ కార్డ్ loans for farmers, support to migrant workers, rural infrastructure, street vendors, CAMPA funds, emergency funds to farmers, housing loan interest subsidy. సో దీనిపైన పార్ట్ బిలో ఇచ్చారు. తర్వాత పార్ట్ సిలో గవర్నమెంట్ టు ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, దీనిపైన ఒక 7 పాయింట్స్ కూడా 7 సెక్టార్స్ లో కూడా ఇచ్చారు. రిడక్షన్ ఇన్ క్యాష్ రిజర్వేషన్, అంటే డిపాజిట్లు పైన ప్రతి బ్యాంకు ఇంతగా క్యాష్ మెయింటైన్ చేయాలి, ఫిజికల్గా క్యాష్ మెయింటైన్ చేయాలి అనే కండిషన్ ఉంటుంది. ఆ డిపాజిట్ల పైన ఇంత పోర్షన్ మెయింటైన్ చేయాలి అనే దాన్ని తగ్గించడం ద్వారా బ్యాంకు చేతిలో 1,37,000 కోట్ల రూపాయలు డబ్బు మిగిలిపోవడం జరుగుతుంది. ఆ డబ్బుని బ్యాంకుని క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ డబ్బును కూడా అంటే 1,37,000 కోట్ల రూపాయలను కూడా అప్పు రూపంలోకి బ్యాంకు మార్చేసుకుని ప్రజలకు అప్పు ఇవ్వచ్చు అని ఆర్బీఐ చెప్పడం జరిగింది. తర్వాత టార్గెటెడ్ లోన్ టర్మ్ రీపో ఆపరేషన్స్ అండ్ ఎంఎస్ఎఫ్ హెల్ప్డ్ లిక్విడిటీ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ పైన 2,87,050 కోట్ల రూపాయల మేర అంటే అవును సార్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే కనుక రెపో ఆపరేషన్స్ అంటే ఆర్బీఐ బ్యాంకుకి ఇచ్చే అప్పుని రెపో ఆపరేషన్స్ అంటారు. ఆర్బీఐ బ్యాంకుకి ఇచ్చిన అప్పుకు గాను ఆర్బీఐ 4% వడ్డీ, ఇంతకుముందు 4.4% ఉండేదాన్ని 4% కుదించడం జరిగింది. 4% ఇంట్రెస్ట్ రేట్కే ఆర్బీఐ బ్యాంకుకి డబ్బు ఇచ్చి వడ్డీ కలెక్ట్ చేస్తుంది. ఆ ఇచ్చిన డబ్బు ఇందాక సార్ చెప్పినట్టు 2,84,000 కోట్ల రూపాయలు. ఈ డబ్బు మొత్తాన్ని కూడా బ్యాంకు మళ్ళీ కన్జ్యూమర్స్కి, వాళ్ళ క్లయింట్స్, కస్టమర్స్కి అప్పు రూపంలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ చేయడం జరిగింది. స్పెషల్ రీఫైనాన్స్ ఫెసిలిటీ అండ్ స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ పైన 1,30,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇలా పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ, పేమెంట్ టు డిస్కమ్స్ అంటే కరెంటుకు సంబంధించినటువంటి 90,000 కోట్లు, వర్కింగ్ క్యాపిటల్ అగ్రి ఎంటిటీస్ కి 6,700 కోట్లు, రీఫైనాన్సింగ్ ఆఫ్ నాబార్డ్ కింద 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. వెరసి breakup of in crores, cost of government subsidiary or cash outflow 3,20,902 loan on other liquidity measures, no cost or cash outflow to government 16,60,050 కోట్లు. అంటే వెరసి 20 లక్షల కోట్లు. దీనికి బిఫోర్ ఒకసారి నరేంద్ర మోడీ గారు ఒక 3 లక్షల కోట్ల పైన ఒక ప్యాకేజీ చెప్పారు. సో ఇక్కడ అన్నీ కలిపేశారు. అంటే గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఏదైతే ఫినాన్షియల్ ఇయర్స్కి సంబంధించి బడ్జెట్స్లో కూడా వాటికి అప్పుడైతే పేద ప్రజలకు హెల్ప్ చేశారో వాటిని కూడా ఇక్కడ మెర్జ్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ కోవలోనే ఈవేళ ఫార్మర్స్కి ఇచ్చేటువంటి కిసాన్ సన్మాన్ నిధి కింద 2019 నుంచి జనరలైజ్డ్ చేసినటువంటి వాళ్ళకి ఇతోధికంగా ప్రభుత్వం తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈవేళ కొంత నగదుని ఇస్తున్నారు. అదే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుశా రైతు భరోసా కింద ఇస్తున్నటువంటి డబ్బులు, దాన్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఇస్తున్నారు. దీన్ని కూడా కోవిడ్ ఎఫెక్ట్లోకి చూపెట్టడం సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉత్పాదక రంగం అయితే పెరిగింది, కానీ కొనుగోలు శక్తి ఏ విధంగా పెరుగుతుంది? ఈవేళ కొనుగోలు శక్తి మనుషుల దగ్గర లేదు. 80% మేర
డైరెక్ట్ ఫండ్స్ అంతా కూడా అమెరికన్స్ అంటే ఎంప్లాయీ ఖాతాలోకి వేసేసారు, అక్కడ ఉన్నటువంటి జనాలకి ఇచ్చారు, నేరు ఖాతాలోకి వేశారు. అంటే డబ్బులు చేతిలో రొటేషన్లో ఉంది. రొటేషన్లో ఉన్నప్పుడు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొనుగోలు శక్తి చాలా పూర్గా ఉంది. ఉత్పాదక శక్తిని పెంచడానికి దానికంతా కొంత లోన్స్ ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇక్కడ ప్రోడక్ట్ పెంచేసినప్పుడు అంటే ఉత్పత్తి పెరిగి ప్రోడక్ట్స్ అన్నీ బయట వస్తే ఈ కొనుగోలు శక్తి లేనప్పుడు ఈ ప్రోడక్ట్ పడిపోతుంది కదా, ఖచ్చితంగా. అప్పుడు దీన్ని ఎలా రెండింటినీ క్యాలిక్యులేట్ చేయాలి? మీరు సరిగ్గా చెప్పారు సార్. ఉత్పాదనేమో పెంచారు, ఉత్పత్తినేమో బాగా పెంచాలి అనే ఉద్దేశంతో లోన్లు ఇచ్చారు, కానీ దాన్ని కొనుగోలు చేసే శక్తి ప్రజల దగ్గర ఉందా లేదా అనేది గమనించాలి. ఒకవేళ ఉంది అని అనుకున్నా కూడా ప్రజలు ఈ సమయాల్లో అంటే రానున్న ఇంకొక 8-9 నెలల వరకు డబ్బు అనవసరపు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎలా ఉంటాయో రోజులు తెలియని పరిస్థితుల్లో డబ్బుని దాచుకోవడానికే ఇష్టపడతారు తప్ప అనవసరపు ఖర్చుల్లో పెట్టడానికి ఇష్టపడని రోజుల్లో ఈ ఉత్పత్తి అంతా ఏమవుతుంది, దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా ఉత్పత్తి పెరిగి మన దగ్గర సంపన్నంగా ఉంటే ప్రాబబ్లీ మనం ఎక్స్పోర్ట్ చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎక్స్పోర్ట్ దిశగా ఆలోచించవచ్చు అనే ఉద్దేశంతో ఉత్పత్తిని పెంచమని గవర్నమెంట్ చెప్తోంది. మనం చైనా లాగా వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని వాళ్ళే వాడుకుంటున్న చైనా మోడల్కి మనము మూవ్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళకి ఎక్కువైతే ఇతర పేద దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దిశగా మనము మారాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇంకొక పాయింట్ లేవదీశారు. అంటే స్వదేశీ వస్తువుల్ని వినియోగించండి, విదేశీ వస్తువుల్ని వినియోగించకండి అని. అంటే ఇది ద్వైపాక్షిక సంబంధాల మధ్య ఇరు దేశాలకు మధ్య అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 కంట్రీస్ ఇవాళ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. సో మన వస్తువులు మనమే కొనుగోలు చేసి మన ప్రోడక్ట్స్ అంటే ఇది ఎంతవరకు మెటీరియల్ హౌస్ అవుతుంది? ఒకవేళ ఇది నిజంగా మెటీరియలైజ్ అంటూ అయితే అంటే నిజంగా మన ప్రోడక్ట్స్ని మనమే తయారు చేసుకొని మనమే వాడిని వాడుకునే ఉద్దేశంలో చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి నిర్ణయం అనే చెప్పాలి. ద్వైపాక్షిక రిలేషన్స్కి సంబంధించింది అయితే కనుక మనం ఎలాంటి ఆంక్షలు పెట్టట్లేదు, కేవలం దేశంలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళై దేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్నే కొనుగోలు చేయడం జరిగితే మనకు నిజంగా ఇతర దేశాల నుంచి వచ్చి మన దగ్గర ఫ్యాక్టరీలు వ్యాపారాలు చేసి మన ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా క్రియేట్ చేసే అవకాశాలు జరుగుతాయి. కాబట్టి ఇది నిజంగా మేడ్ ఇన్ ఇండియా అనేది మేక్ ఇన్ ఇండియా అనేది మంచి ప్రోగ్రామ్గానే గుర్తించాలి. కాకపోతే ఇది జరుగుతుందా లేదా అనేది రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. రైట్. ఓవరాల్గా తీసుకుంటే ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ 2020 మే అదే దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి అనుమానాలు చాలామందికి ఉంది. సో 23 లక్షల కోట్ల రూపాయల మేర ఇచ్చిన ప్యాకేజీ పైన ఇవాళ మనం డిస్కషన్ 1 అవర్ చేసాం. సో దీంట్లో చాలా వరకు ఎక్కడ ఎవరికి ఫ్రీ అన్నటువంటి ఒక పదం లేదు, ఉచితం అనేది లేదు. ఎవ్రీవన్ నీడ్ టు పే, ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టాల్సినటువంటి ఒక పరిస్థితే ఉంది. సో ఉచితంగా తీసుకొని ఏదో 20 లక్షల కోట్లు ప్రధానమంత్రి ఇచ్చేస్తున్నారు, ఆ 20 లక్షల కోట్లతో మనకు కూడా ఏదో కొంత వచ్చేస్తుంది అన్నటువంటి ఉండడం భ్రమ. ఇవాళ ఉత్పాదక రంగాన్ని పెంచారు, ప్రొడక్షన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేరేస్ ఇవాళ కొనుగోలు శక్తి కూడా కామన్ మ్యాన్ దగ్గరికి రావాలి. జోబులో డబ్బు లేనప్పుడు ముందర అరటి పండ్లు ఉంటే ఎలా కొనగలరు, బిస్కెట్లు ఉంటే ఎలా కొనగలరు? సో వాటిని కొనుగోలు చేయాలి అని అంటే ఇక్కడ అరటి పండ్లను పెంచుతున్నారు, బిస్కెట్లను పెంచుతున్నారు, ప్రొడక్షన్ పెంచుతున్నారు, ఫ్యాక్టరీస్ నుంచి ప్రొడక్షన్ పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ కొనుగోలు శక్తి కూడా పెంచాలి వారికి. ఇప్పుడు ఈ 67 రోజులు లాక్డౌన్లో ఉన్నాము, ఇది నెల 30 వరకు అన్నారు. సో మేబీ ఇది ఎక్స్టెన్షన్ చేస్తారు, లాక్డౌన్ నెంబర్ 5కి పోతారా ఏమో తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో కొనుగోలు శక్తి కూడా మానవుడికి కనిష్ట మానవుడికి ప్రతి మనిషికి పెంచాల్సినటువంటి ఆవశ్యకత నిర్మలా సీతారామన్ పైన ఉంది. సో అది ఏ విధంగా పెంచుతారు? ఇవాళ ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఇవాళ జపాన్ లాంటి దేశంలో అసలు వాళ్ళకి వడ్డీయే లేదంట. బ్యాంకులో ఊరికే జస్ట్ చేయి బదులుకి డబ్బులు ఇస్తారంట జపాన్ వంటి కంట్రీస్లో. కొన్ని అమెరికన్స్ కానీ బ్రిటన్లో కానీ లండన్లో కానీ చాలా దేశాల్లో ఫండ్స్ నేరుగా పబ్లిక్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. సో పబ్లిక్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి కొనుగోలు శక్తి పెంచడంలో భాగంగా ఉత్పాదక రంగాన్ని కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందని వారి యొక్క ఎకనామిక్స్. కానీ మన ఎకనామిక్స్ దగ్గరకు వచ్చే లోపల, మన ఆర్థిక విధానాల దగ్గరకు వచ్చే లోపల దానికి పూర్తిగా రివర్స్లోకి పోతున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ పూర్తి స్థాయిలో ఎకానమీని పెంచడంలో భాగంగా ఇవాళ ప్రొడక్షన్ని పెంచుతున్నారు. వెరైస్ ఇక్కడ కొనుగోలు శక్తి గ్రాడ్యువల్గా పడిపోతుంది. చూద్దాం ఎలా పొటెన్షియాలిటీ పెంచుతారు అన్నటువంటి అంశం పైన కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి అలాగే ఆత్మ నిర్భర్ ప్యాకేజీ పైన కూడా మా కోసం కేటాయించిన చైతన్య గారికి కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే వాళ్ళ డిస్కషన్ రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.